స్టార్టింగ్ అయితే సాసులు వేసుకుందాము. అందరికీ తెలుసు ఉప్మాలు చేసేది, కాకపోతే మనము పిల్లలకి చేస్తాం స్పెషల్ ఉప్మా ఇది. దీని పేరు పండు ఉప్మా. పండు పిల్ల దీన్ని వేస్తూ ఉంది కాబట్టి దీని పేరు పండు ఉప్మా. ఎండుమిరపకాయలు 2, ఒక ఎరగడ్డ పెద్దది. చిన్నగా వెజిటేబుల్ ఉప్మా వేసి చాలా అద్భుతంగా చేయాలని నేను మనసుతో మా బిడ్డలకు చేసి పెడతా ఉన్నాను. సో ప్రతి ఒక్క తండ్రి నీట్గా ఇట్లా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కూర్చొని సెల్ ఫోన్లు చూసుకొని సొల్లు కబుర్లు వేస్ట్ మాటలు మాట్లాడేదానికంటే బిడ్డలకు మంచి భోజనం చేసి పెట్టి టైంకి ఏం కావాలో చూసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకేనా? దీంట్లోకి ఏమేమి వేసుకున్నామంటే మనము బ్యాళ్ళు, ఉద్ది బ్యాళ్ళు, శనగ బ్యాళ్ళు, సాసులు, ఎండుమిరపకాయలు 2, ఎర్రగడ్డ వేసి కొంచెంసేపు రోస్ట్ చేస్తాము. చూడండి, నేను ఇంచేపు కట్ చేసుకోండి వెజిటేబుల్స్ని నీళ్ళలోకి వేసి పెట్టుకోవాలా. ప్రతిదీ నీళ్ళలోకి వేసి నీట్గా కడిగే చేయాల. నా సిద్ధాంతం అది. చాలా నీట్గా ఉండాల. ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్ ఐటమ్ వేసుకుందాం మనము. టమోటా, పచ్చిమిరపకాయ వేసుకుందాము. సింపుల్, కాకపోతే వర్క్ ఎక్కువ ఉంటుంది. మొత్తం కట్ చేసుకునేది, క్లీనింగు, ఇది పెద్ద ప్రాసెస్. ఉప్మా అంటే, వెజిటేబుల్ ఉప్మా అంటే. మామూలు ఉప్మా అయితే ఏముంది, టమోటా అదే ఇంత మాత్రం చాలు, నీళ్ళు పోసేసి ఉప్పు కారం పోసేసి అయిపోయే పని. వెజిటేబుల్ ఉప్మా అంటే కొంచెం పని ఎక్కువ. ఓకేనా? ప్రతి ఒక్కరు చెక్ చేసుకుండా. క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. నీట్గా చేసి పెట్టండి, పిల్లలు తృప్తిగా తింటారు. కాసేపటి తర్వాత కరెక్ట్గా వెజిటేబుల్స్ వేసుకొని బాగా రోస్ట్ చేసి నీళ్ళు వేసుకోవాలా. ఫ్లిక్కర్ వేసుకోవాలి. చూడండి వెజిటేబుల్స్ ఎంత బాగా కలకలాడుతుందో. బట్ట పట్టుకో దేవుడున్న ఈ ఫ్లిక్కర్ వేసుకోండి, బాగుంటుంది. ఫ్లిక్కర్ దాంపెట్టద్దు, వేసి చూపియండి. చూడండి, ఇట్లుంటే కన్నా చేతులు కాలకుండా ఉంటాయి. బాగా నీట్గా పని చేసుకోవచ్చు. కాసేపు ఇట్లా వెజిటేబుల్స్ అంతా ఉడకబెట్టుకునేకి మూత వేయాల. దమ్ బాగా అవుతుంది అనమాట. మంట బాగా నీకు సేవ్ అవుతుంది. ఓకేనా? తర్వాత నీళ్ళు వేసుకుందాం మనము. నీళ్ళు వేసి బాగా ఉడకబెట్టుకున్న తర్వాత లాస్ట్లో టేస్ట్ చెక్ చేసి తర్వాత లాస్ట్లో రవ్వ వేసుకుందాం. ఓకేనా? ఉప్పు వేసుకుందాం. బాగా తరిగిన తర్వాత వెజిటేబుల్స్ ఉడికిందా లేదా చెక్ చేసుకుని తర్వాత మనము ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుని మనము ఒక స్పూన్లో ఎత్తుకొని ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా, అదిరింది, సూపర్, ఉడికింది. ఇప్పుడు రవ్వ వేసుకోవాలి మనం. ఓకేనా? సింపుల్, కాకపోతే వెజిటేబుల్ కట్ చేయక పెద్ద పని. ఎత్తుకోకుండా రవ్వ వేద్దామా? రవ్వ వేసి కలిపెట్టేసినా మంట తక్కువ వస్తుంది. రవ్వ వేసినప్పుడు బాగా కలపెట్టుకోవాలి, లేదంటే ఉంటలు కట్టేస్తుంది. ఉంటలు కట్టిన తర్వాత మజా ఉండదు, అది ఒక రకంగా ఉంటుంది. సూపర్. ఈరోజు పిల్లలకి వెజిటేబుల్ ఉప్మా చేయడం జరిగింది. చూసారా? వెజిటేబుల్ ఉప్మా గుమగుమలాడుతూ ఉంది, కళకళలాడుతూ ఉంది, అట్లే కళగా ఉంది. ప్రతి ఒక్కరు ఇట్లా చేసుకొని పిల్లలకి మంచి వెజిటేబుల్స్తో ఫుడ్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా అన్నాడు మీ సురేష్. ఫైనల్ దమ్. ఇప్పుడు కొత్తిమీర ఫైనల్గా వేసుకొని దాన్ని కొద్దిసేపు మూసి పెట్టేస్తే సూపర్ ఉప్మా రెడీ. సూపర్ ఉప్మా. కొత్తిమీర బాగా ఫ్లేవర్ ఉంటుంది బాగా. పండు ఉప్మా రెడీ అయింది. పిల్లలు ప్లేట్లోకి వేసుకున్నారు. ఉడుకు హుషారుగా చూసుకో. ఏమంటావు ఉప్మా? బాగుందా? సూపర్ సూపర్ స్పెషల్ ఉప్మా.
ఎట్లుంది? కరెక్ట్గా చెప్పా. మా బ్యాట్స్మెన్ రెడీ అయినాడు. వావ్, జింగ్ జింగ్ ఉప్మా. ఎన్ని పేర్లు రా దీనికి? ఏం ఉప్మా రా దీని పేరు? ఏం ఉప్మా చెప్పు చెప్పు. వెజిటేబుల్ ఉప్మా, పండు ఉప్మా చెప్పు. స్పెషల్ ఉప్మా. నా బిడ్డ ఫుల్ ఖుషి అయినాడప్పా. సో దీనికంటే సంతోషం ఏది ఉండదు. ఎట్లుంది ఉప్మా? కరెక్ట్గా చెప్పు, నవ్వుకూడదు, చెప్పాలి, రిజల్ట్ చెప్పాలా. దాన్ని ఏమంటారు? స్టార్ రేటింగ్ అంటారు. ఉడుకు, నోరు ఉడుకా. చూడండి ఎంత కళగా ఉందో, అంత బాగుంటుంది తినేదానికి కూడా. ఓకేనా? చూడండి ఉప్మా ఎంత బాగుందో. అంటే ఏదైనా సరే వంటకము మనం మనసుతో 100% పిల్లలకు కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ అందరికీ తృప్తిపడే విధంగా మనం కూడా చేసుకొని తినాలా. చాలా పర్ఫెక్ట్గా ఉంది. అంటే యావదానికి ఎంత మోతాదు వేసుకోవాలా అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. అండ్ వెజిటేబుల్ యాడ్ చేసుకుంటే ఒక రకమైన మజా కూడా, మజానే కాదు హెల్తీ కూడా. క్యారెట్, బీన్స్ చాలా బాగుంది, సూపర్. మనం బయట ఎక్కడైనా పోయి ఒక ప్లేట్కి 70 రూపాయలు 50 రూపాయలు ఇచ్చినా కూడా ఇంత క్వాలిటీగా ఎవరు చేసి ఇవ్వరు. సో చిన్నగా ఒక 1/4 కేజీని వేసింది. అసలు 1/4 కేజీ రవ్వతో వెజిటేబుల్స్ ఒక 1/2 కేజీ వేసుకుంటే సూపర్గా వచ్చింది. పిల్లలు ఇష్టపడి తింటారు. మామూలుగా అయితే వెజిటేబుల్స్ తినరు. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా తినాల్సిందే. ఓకేనా? ఇంతటితో వీడియో ముగిస్తాను. నమస్తే.